मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఇక చాలా ఆపు. అరే ఎగురుకుంటూ వెళ్ళిపోతారా ఏంటి? ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎందుకలా ఆరని కొడుతున్నారు? అరే టైం అవుతోంది, మా అత్తగారిని తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. 2 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి అయ్యా. ట్రాఫిక్ క్లియర్ అవగానే వెళ్ళి మీ అత్తయ్య గారిని తీసుకురండి. సైడ్ కి వెళ్ళా. ఈ ట్రాఫిక్ ఎందుకని జామ్ అవుతోంది? ఈ జనాలకి జామ్ ఉండడం చాలా సంతోషం. అరే నువ్వు ఒకటివి ఏంటి గాడిద ప్రశ్నలు అడుగుతున్నావు? ఎందుకని మీరు కోపం నా మీద చూపిస్తున్నారు? అదేంటి నా వల్లే జామ్ అయిందా? అసలు ఏ మనిషి అయినా అందరూ టెన్షన్ లో ఉంటే ఈయన ఇక్కడి నుంచి డాన్స్ ఆడుతున్నారు. రే గాడిద, తనేమీ డాన్స్ వేయడం లేదు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థమైందా? అంబులెన్స్ ఇరుక్కుపోయింది, మనం ఇప్పుడు సహాయం చేయాలి. ఏంటి అనుమానమా? ఓకే ఓకే అన్నయ్య, బైక్ ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? వెనక్కి వెళ్ళండి. అంకుల్ రైట్ కి వెళ్ళకండి. ఏంటి అర్థమైందా? అయితే కారుని నీళ్ళలో వదిలేనా? అంబులెన్స్ ఎలాగోలా వెళ్ళిపోయింది, కానీ ట్రాఫిక్ అలాగే ఉంది. మీరేం దిగులు పడకండి, మేం హెల్ప్ చేస్తాం. పాండా, పని చేయకుండా కూర్చోకూడదు. అన్ని పనులు నువ్వే చూడాలి. కానీ సార్, తల ఎత్తుకుని ఎలా ఎగరాలో నేర్చుకో. ఇది మనం చేసే పనికి అవమానం. అలా నువ్వు చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తాను. మీరెందుకు సార్ నన్ను సస్పెండ్ చేస్తున్నారు? చెయ్యను, కానీ చేస్తాను. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయకపోతే నిన్ను. కానీ సంవత్సరాల కొద్దీ ఈ లా అండ్ ఆర్డర్ ని నేను మెయింటైన్ చేస్తున్నాను. అయితే ఈ రోజు మెయింటైన్ చేయి. సీఎం గారు వస్తున్నారు, ఆయన ప్రోగ్రామ్ కి కరెక్ట్ గా వెళ్ళాలి. ఎలాంటి గొడవ రాకూడదు. అర్థమైందా నీకు? yes sir. పని చేయకుండా సారీ సార్ అని చెప్పకండి, లేదంటే నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంటికి పంపించేస్తాను. నో సార్, అంతా అండర్ కంట్రోల్ లో ఉంది. అన్ని సిగ్నల్ లను వాకీ టాకీ పోలీసులకు ఇచ్చేసాం. నేను అందరితో టచ్ లో ఉంటాను, తర్వాత సీఎం తోనే ఉంటాను. చాలా మంచిది. చెప్పు జోలముఖి. తెలియకుండా జోలముఖి చెప్పేశాను. చంద్రముఖి ఏంటి ఉత్తి కూరగాయల? నేను చేసి ఇచ్చిన లంచ్ ని తింటున్నాను. సార్, అది నా టిఫిన్ బాక్స్. నువ్వు డ్యూటీ చేయడానికి వెళ్తావా లేక టిఫిన్ తింటావా? 10 నిమిషాల్లో సీఎం సార్ పక్కన నువ్వు ఉండాలి. 10 నిమిషాల్లో వెళ్ళి చేరాను. ఏ పిల్లి, నీ వల్ల నా బండి ఢీ కొట్టేది చూడు. నేను చెప్పాను కదా ఈజీ అని. ఈజీ కాదు హనీ, కొంచెం జాగ్రత్తగా చెయ్యి. ఎంత కష్టపడుతున్నారు, ఈ పని అంత ఈజీ కాదు. లేదు లేదు, ఇన్స్పెక్టర్ పాండా కాలై ఉంటుంది. టెన్షన్ పడకండి, ఆయనతో మేము రోజు మాట్లాడతాము. హలో, హనీ హియర్. ఇక్కడ తలపైన ఇన్ని పనులుంటే మీరు యూస్ చెప్పడానికి ఫోన్ చేశారా? నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావయ్యా? ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నాను. కానీ ట్రాఫిక్ పోలీసు వాడు ఎక్కడున్నాడు? ఆయన ఇక్కడే ఉన్నారు, నేను ఆయనకి సహాయం చేస్తున్నాను. అతనికి వాకీ టాకీ ఇవ్వు. సీఎం సార్ అటువైపే వస్తున్నారు. ఓకే. అరే ఏంటి ఓకే? సీఎం సార్ టీమ్ ని ముందు పాస్ చేయాలి. పాస్ చెయ్యాలా? ఆయన ఏంటి ఎగ్జామ్ రాస్తున్నారా? నేనేమంటున్నానంటే ముందు వాళ్ళని పోనివ్వండి. ఓకే, నేను ఇది అందరితోనూ చెప్తాను. ఓవర్ ఇన్ అవుటా? ఇన్స్పెక్టర్ పాండా ఎందుకని కమెంటరీ ఇస్తున్నారు? ఏమైంది? సీఎం సార్ ఇంకా వాళ్ళ టీం ఇటువైపు వస్తున్నారట, వాళ్ళని పాస్ చేయించాలంట కదా. అరే అరే, ఇప్పుడు ఏం చేయాలి? సిగ్నల్ ఈ సమయంలోనే రిపేర్ అవ్వాలా? మీరేం దిగులు పడకండి, మేము ఉన్నాం కదా, మేము మీకు సాయం చేస్తాం. వాళ్ళు వస్తున్నారు, బయలుదేరండి.
చూడండి, అదే సీఎం కార్ కాన్వాయ్. ఆయన్ని కిడ్నాప్ చేస్తాం, దాని ద్వారా మన బాస్ ని బయటికి తీసుకొస్తాం. అవును, చాలా జాగ్రత్తగా మనం కిడ్నాప్ చేయాలి. అరే కాస్త ఆగండి, ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. అరే రే రే గాడిదా, నువ్వేం చేస్తున్నావు? రే గాడిదా, నువ్వు సీఎం బండిని ఆపేస్తావా? నోరు మోసుకుని మాట్లాడకుండా నాతో రండి. పోలీసుడు అయిండు, నువ్వేం చేస్తున్నావు? ఈయనండి నాకంటే పెద్ద దద్దములు అవుతున్నారు. కిడ్నాపింగ్ ని చూస్తే కూడా అర్థం కావట్లేదా వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు అని? ఎవరు ఏమీ చెయ్యొద్దు, సీఎం సార్ గన్ పాయింట్ లో ఉన్నారు. అరే వాళ్ళు సీఎం సార్ని కాదు, నా ఉద్యోగాన్ని తుమ్ముతున్నారు. మిత్రులారా, వాళ్ళని ఫాలో చేయండి, త్వరగా ఫాలో చేయండి. వెళ్ళొచ్చు. జోర్దార్, రైట్ లో వెళ్ళు, అక్కడ షార్ట్ కట్ ఉంది. వేగంగా బండి నడపో, డాగి ఖచ్చితంగా 14 ఇంజక్షన్లు వేస్తారు. కాదు కాదు, 3 వేస్తే సరిపోతుంది. అరే మీరు మాట్లాడకండి. అన్నా, వాళ్ళు మనల్ని ఫాలో చేసి దగ్గరికి చేరుకున్నారు. వేగంగా నడుపు, వేగంగా నడుపు. పోలీసులు వచ్చారు, పరిగెత్తు. వీళ్ళని అరెస్ట్ చెయ్యండి. పిల్లలు, మీరు నన్ను కాపాడేశారు. మీకు ధైర్యం మాత్రం కాదు, తెలివి కూడా ఉంది పిల్లలు. కానీ సార్, మీరు స్టంట్ ఎలా చేయగలిగారు? నేను కూడా మీలానే నా ఫిట్నెస్ లో జాగ్రత్తగా ఉంటాను. మరెందుకు సార్ ఈ రౌడీలతో వచ్చారు? మీరు అలాగే ఫైట్ చేయొచ్చు కదా. అప్పుడు నా పక్కన చాలా మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళ రక్షణ కోసం నేనేం చేయలేదు. అయినా నాకు నమ్మకం ఉంది మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను కాపాడుతారు అని. వచ్చారు, కాపాడారు. తప్పించుకొని పారిపోతున్నారు.
శబాష్ 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 మీరు ఏ హీరోకి తక్కువగా సీఎం గారు. అవును, అన్ని హీరోల కంటే చాలా పెద్ద ఆయన. మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం. నాకు కూడా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. అయితే నేను బయలుదేరుతాను. బాయ్. అరే, ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మీరేం దిగులు పడకండి, అన్నిటినీ మేమందరం సరిచేసేస్తాము. అని తెలివి తక్కువతనం వల్ల కిడ్నాప్ చేయబడ్డ సీఎం గారు ఎలాగైతేనే తప్పించుకున్నారు. ఏంటి అనుమానమా? ఈసారి హనీ 30వ సారిగా 2 వేటాడాడు. సీఎం సార్ని కాపాడాడు, నా ఉద్యోగాన్ని కాపాడాడు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.